హలో గాయస్, మనకి ఐపీఎల్ 2025 సీజన్ చూసుకుంటే అఫీషియల్గా సస్పెండ్ చేసేసారు కదా. అయితే మరి ఈ నిర్ణయం గురించి కనుక మాట్లాడుకుంటే 100% కరెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే మనకి ఐపీఎల్ 2025లో చూసుకుంటే అటువైపు మనకి ఫారిన్ ప్లేయర్స్ వాడతారు, దాని తర్వాత ఇండియన్ ప్లేయర్స్ కూడా ఇద్దరు కూడా ఆడుతూ ఉంటారు. సో మరి మెయిన్గా చెప్పాలంటే వీళ్ళిద్దరు భద్రత కూడా మనకు ముఖ్యం. మెయిన్గా చెప్పాలంటే ఇంకా ఫారిన్ ప్లేయర్స్ భద్రత ఇంకా చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి సో ఖచ్చితంగా మరి వాళ్ళ సేఫ్టీ అనేది మనం ఆలోచించాలి. సో మరి దాని గురించి చూసుకుంటే మరి మనం నిన్న చూసుకుంటే మరి ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ కూడా ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ వాళ్ళ బోర్డుకు కూడా త్రూ ఏజెంట్స్ ద్వారా వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఎలాగైనా సరే మేము ఇక్కడ నుంచి వస్తాం, దాని తర్వాత గవర్నమెంట్కి కూడా రిక్వెస్ట్ చేశారు, ఏదేమైనా సరే మమ్మల్ని ఇక్కడ నుంచి బయటపడేటట్టు చూడండి, మేము వచ్చేస్తాం, ఆస్ట్రేలియాకి వచ్చేస్తాం, మేము ఐపీఎల్ నుంచి మధ్యలో రావడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి కూడా వాళ్ళు మరి కన్వే చేశారు వాళ్ళకి. సో మరి ఇటువంటి సినారో మరి వాళ్ళు ఇంత భయపడేటప్పుడు మరి ఖచ్చితంగా మనం సస్పెండ్ చేయకుండా మరి ఐపీఎల్ని కంటిన్యూ చేయడం అనేది ఇంతకంటే దారుణమైన డెసిషన్ ఇంకోటి ఉండదు. సో అందుకని చెప్పేసి మరి బీసీఐ ఈ ఐపీఎల్ని అయితే ఇక్కడతో సస్పెండ్ చేసింది. సో మరి నెక్స్ట్ మ్యాచెస్ జరుగుతాయా, మరి నెక్స్ట్ స్టాప్ చేసేస్తారా అనేది సో దాని గురించి అయితే ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. సో ఏదేమైనా సరే మరి బీసీఐ ఈ నిర్ణయం పట్ల సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.